ఓం నమ శివాయ నమ. హర హర మహాదేవ శంభో శంకర. పాహి మాం రక్ష మాం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ నమ. హర హర మహాదేవ శంభో శంకర. అయితే దానికోసం నేను స్ప్రౌట్స్ తయారు చేసుకున్నాను కదా. తయారు చేసుకున్న స్ప్రౌట్స్ని తిందాం అనుకున్నాం కానీ అసలు తినలేదన్నమాట. అందుకోసం అని ఏం చేశాను అంటే, అట్లా ఉంటే వేస్ట్ అయిపోతాయి కదా, వాటితో దోశ వేసేయచ్చు. కానీ నిన్న నైట్ తాలింపు వేసామనుకున్న, తాలింపు కూడా వేయలేదనమాట. అయితే ఐడియా వచ్చింది, వాటితో పెసరట్టు వేసేసుకోవచ్చు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అనేసి దానికి సరిపడా 1 కప్పు మాత్రం రైస్ తీసుకొని నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ లేసాక మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసి మిక్సీ పట్టుకున్న తర్వాత పసుపు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడైతే వేసుకుందాము, దోశ వస్తా లేదో చూద్దాము. ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిగడ్డతో చేసుకున్న తర్వాత, అందుకే చట్నీ కూడా మిక్సీ పట్టలేదన్నమాట. ఒకవేళ ఇది రాకపోతే అనేసి పాలు కూడా ఉన్నాయి, పాలుకి ఎలా తింటారులే అనేసి సెకండ్ ఆప్షన్ పెట్టుకున్నాను అనమాట. లేదు అంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళే టైంకి ఫుడ్ లేకపోతే కష్టం అవుతుంది కదా. ఒకవేళ దోశ రాకపోతే ఇంకొక ఆప్షన్ ఏదైనా పెట్టుకోవాలి. ఒక్కోసారి రాదు, సత్తాయిస్తూ ఉంటాయి కదా, అందుకోసమని దోశ వేసాను. అందుకే ఫస్ట్ దోశ కొంచెం లావుగా వేసాను. యాక్చువల్లీ ఫస్ట్ నైట్ ఏమని చెప్పంటే, పిజ్జా దోశ వేసిస్తాను నాన్న అని టమాటా పచ్చడి ఉంది, టమాటా పచ్చడి పైన పెట్టేసి ఆనియన్స్, క్యారెట్స్ అన్న చాప్ చేసి వేస్తాను నాన్న అని చెప్పాను. సరే అన్నారు. కానీ నాన్న అక్కడితే నాకు అస్సలు వద్దు, నాకు చట్నీ ఉంటేనే దోశ తింటాను అన్నాడు. అసలు పెసరట్టు తినను, అట్లాంటి చట్నీ లేకుండా తినని నాకు కూడా తెలుసు. ఊరికే అన్నా అనమాట, నాకేం వద్దు అయితే అన్నమే తినేస్తా అన్నాడు. లేదమ్మా తినొచ్చు కదా అంటే, చట్నీ వేసి తింటా అన్నాడు. అందుకని చట్నీ కోసం అయితే పల్లీలు, పచ్చిమిర్చి అయితే వేయించుకున్నాను. ఇదిగోండి ఇలా మంచిగా కాలుతూ ఉంటే వస్తుందా రాదా అనుకున్నాను, తేంగాడు వస్తుంది. అందుకే వేయించి పెట్టేసుకున్నాను పల్లీలు, పచ్చిమిర్చి. ఒకవేళ దోశ వస్తే చట్నీ తాలింపు వేస్తాను, మిక్సీ పట్టేసి, లేదంటే లేదనేసి ఆగా అనమాట. ఇదిగోండి దోశనైతే కాలింది ఒక సైడ్, ఆల్రెడీ తీసాను. ఫస్ట్ దోశ కదా, వస్తా లేదా అనుకున్న, తేంగాడు వచ్చేసింది. ఇదిగోండి అఖిల్ అయితే సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చేసి తులసి మాతకి నీళ్ళు పోయడం కోసం అయితే వెళ్తున్నాను అన్నమాట. అఖిల్ వచ్చే లోపల మనము చట్నీ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి చట్నీ కోసం అయితే ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత వచ్చేసి వేయించుకున్నటువంటి పల్లీలు, తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, కొంచెం పుట్నాలు వేసుకున్నాము, కమ్మగా ఉంటుంది, బాగుంటుంది చట్నీ. కొన్ని పల్లీలు చూసారు, కొన్ని పుట్నాలు, తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర. చాలా మంచి అవుతుంది. మేమైతే దోశ పల్లి చట్నీ తినక ఓన్లీ బ్రంచే చేస్తున్నాం కదా, ఈరోజు ఫస్ట్ టైం అనమాట. దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. ఉప్పు వేసుకోవాలి కదా. మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగో చట్నీ అయితే మిక్సీ పట్టేసుకుని తాలింపు వేద్దాం. అఖిల్ వేసాడు తాలింపు వేసి, ఆవాలు కూడా వేసావా, జీలకర్ర వేసి. భయమేం అట్లాంటి ఇప్పుడు వేయద్దు నాన్న, వీడికో పక్కూరికి వేసేస్తావు. అంటే ఎక్స్పీరియన్స్ లేదు చేయాలి, చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను పుట్టుకతో వేసినాయి వంట, పుట్టుడే మంచి చెప్తుంది. మన అంటే ఎక్స్పీరియన్స్ నీకు అలవాటు ఉంది, అలవాటు చేసుకుంటే అలవాటు అవుతుంది. మీ ఇంట్లో కూడా ఇంతేనా మొగుళ్ళు, ముఖ్యంగా హస్బెండ్? ఆడవాళ్ళంటే అడ్జస్ట్ కావాలి, ఆడవాళ్ళకంటే అలవాటు, మంచిగా చెప్తారు అందరు ఇళ్ళ మొగుళ్ళు. ఇంకోండి ఫైనల్గా పసుపు, పోపుల డబ్బా పైన అది మన మీదకి ఏం చెప్తుంది అన్న మీరు దగ్గర వస్తుంది. చట్నీకి తాలింపు అన్నమాట. ఫోన్ పట్టుకో, నేను చేస్తా, దూరం చూడు. ఇది మళ్ళీ దీనిపైన వేయించాను నాకు చట్నీ కావాల్సింది, అది కూడా దీనిపైన. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక దోశ దీనిపైన వేసిద్దాం. చూపి దోశ కూడా దీనిపైన వేసేసాం. ఈ దోశ సూపర్ ఉంటుంది తెలుసా, తాలింపు వేసినాక వచ్చే దోశ తెలుసా, అప్పుడప్పుడు వేస్తాను కదా. గబగబా తినేసి 8 అవుతుంది, సారీ లేట్ అయిపోయింది.
ఇంకోటి ఈరోజు పెసరట్టు దోశ. అయితే మిర్చి బజ్జీ తినాలనిపించింది, అందుకోసమని శనగపిండి, ఇదిగోండి బియ్యం పిండి. నేను అది పైనకి లేచేటప్పుడు వీడియో చేద్దామని కూడా మర్చిపోయినా. కారము, ఉప్పు, తర్వాత ధనియా పౌడరు, తర్వాత వచ్చేసి వాము, పసుపు వేసాను. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒకటి, దాంతోపాటు వంట సోడా ఒకటి వేస్తాను. ఆగండి, ఇదిగోండి అల్లం ఎల్లిగడ్డ పేస్టు, తర్వాత వచ్చేసి వంట సోడా. ఇది వేసేసి చేతి కడుక్కొని రాసేసుకో. మంచిగా ఒకసారి ఇవన్నీ కలిసేలా కలిపేసుకొని వాటర్ పోయినాను పక్కన గ్లాస్లో ఉంది చూడు. ఇటు వచ్చేసి దీంట్లో అయితే కడాయిలో పోసావు మొత్తం చిత్తేస్తే పుట్టు కాదు. చాలు పిండి వేసేసుకొని ఉండలు లేకుండా ఇంకొంచెం పిండిని మంచిగా ఉండలు లేకుండా కలుపుకున్నాక ఇదిగోండి పిండిని ఇలా ఫ్లఫీగా వచ్చేలాగా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా అంటే ఫ్లఫీగా వచ్చేసి ఎయిర్ గ్యాప్స్ లేకుండా వచ్చేసి మనకి మిర్చి బజ్జీ అంటే మంచిగా టేస్టీగా వస్తుంది. తన దగ్గర బజ్జీ మిరపకాయలు లేవు, నార్మల్ మిరపకాయలు ఉన్నాయి. అదే మిరపకాయల్ని ఇప్పుడు ఫస్ట్ ఒకసారి ఆయిల్ హీట్ అయిందా లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను మిర్చికి మధ్యలో గీట్లు పెట్టేసుకున్నాను. లైన్ పెట్టేసుకొని ఇంకోండి ఇలా మనము ఎక్కడైతే మధ్యలో లైన్ పెట్టుకున్నామో దాంట్లో వేలుతో పట్టేసుకొని ఇలా పిండిని ఇలా అనేసి ఇలా వేయాలి. చూడండి మనకి పిండి కొంచెమే పడుతుంది దూరం జరుగు, కానీ అది మనకి మంచిగా ఫ్లఫీగా బయట హోటల్స్లో ఎలా అయితే ఉంటుందో స్ట్రీట్ సైడ్ బండి పైన అలా వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలా ఇంత బాగున్నాయి చూడండి. ఇప్పుడు ఫ్లేమ్ పెద్ద పెట్టేసుకున్నాము. దాంట్లో ఎన్ని పడితే అన్ని వేసేసుకోవాలన్నమాట. ఓకేనా, మంచిగా కాలనిద్దాం. ఫోటో తీయొచ్చు బంద్ చేసేసి అంటే ఇలా మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం సాల్ట్ పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి పెట్టకుండా నార్మల్గా మనం తినే వాళ్ళకైతే పెట్టేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ బాగుంటుంది. మిరపకాయ కొరుక్కున్న టేస్ట్ బాగుంటుంది. అక్కడ ఒక వాయి గోల్తా ఉంది, దాంట్లో నేను సాల్ట్ పెట్టలేదు. ఇప్పుడు దీంట్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు పొడుగా ఉన్నాయి, వాటిని 2 ముక్కలుగా కట్ చేసి కూడా దాన్ని కూడా పెట్టేస్తున్నాను. మరీ పొడుగా ఉన్నప్పుడు ఆయిల్ ఎక్కువ పోసుకోవాల్సి వస్తుంది. దాన్ని వేడి మరిగిన దాన్ని మళ్ళీ ఎందుకనేసి కొంచెమే పోసుకున్నాను ఆయిల్. వీటిని ఇలా ఒక సైడ్కి ఇంకొక సైడ్ కాలేలాగా టర్న్ చేసుకుందాము. నేను ఏంటంటే అందరూ కొద్ది బియ్యం పిండి కొంచెం వేసుకుంటా అనమాట. ఒక 4 కప్పులు వేసుకున్నాం అనుకోండి, 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటాను శనగపిండికి. హాయ్ అండి, ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం యాక్చువల్ నాకు మొన్న 4-5 రోజుల నుండి అనిపిస్తుంది తినాలని, కానీ ఇంకా ఏమనలేదు. ఈ మధ్య ఎందుకు నా మనసులో ఏదనుకుంటే అఖిల్ అది అడిగేస్తున్నాను అనమాట. మొన్న ఒక రోజు మిర్చి బజ్జీ పానీపూరి కోసం కూడా బయట తినాలనిపించింది. ఆ రోజు వాళ్ళ నాన్నతో అన్నాను, నాన్న ఈరోజు మీరు పానీపూరి తినడానికి పోదామని. నాకు 2-3 రోజులు అనిపిస్తుంది మిర్చి బజ్జీ తింటే బాగుందని. ఈరోజు అఖిల్ అబ్బా మమ్మీ నాకు ఏమైనా తినాలనిపిస్తుంది స్పైసీగా అంటే మిర్చి బజ్జీ తిందామా అంటే సరే అన్నారనమాట. సర్లే అని చేసేస్తున్నాను. నా కోసం ఏదైనా కావాలంటే నేనైతే చేసుకోలేను. ఇప్పుడు మా చిన్నోడు మా ఆయన అడిగారు అనుకుని చేసేస్తాను. మా ఆయనకేమో ఆనియన్ పకోడీ కావాలి అన్నాడు, అందుకని ఆనియన్స్ కట్ చేశాను ఒక 2. ఇవి వేసిన తర్వాత అదే పిండిలో వేసేసుకొని ఆనియన్ పకోడీలు వేసేసుకున్నాం. ఇలా మంచిగా ఒకసారి కాలిన తర్వాత ఇంకొకసారి టర్న్ చేస్తూ ఎంత బాగున్నాయి చూడండి. మనకి స్ట్రీట్ సైడ్ ఎలా అయితే ఉంటే సేమ్ అదే ఫీల్లో ఉన్నాయి కదా, బాగుంటుంది, మంచిగా వస్తాయి టేస్ట్ కూడా. ఇప్పుడు ఒక వాయి అయిపోయింది కదా, ఇంకొక వాయి ఆల్రెడీ నేను దీంట్లో సాల్ట్ పెట్టుకున్నాను అనమాట. బాగుంటుంది సాల్ట్ పెట్టుకుంటే. ఇలా అంతే అటు ఇటు అనేసి దీంట్లో వేసేసుకోవడం.
ఒక్కరమైనా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఒక్కదైనా కోలించుకోవడం, కాల్చుకోవడం, వీడియో షూట్ చేసుకోవడం కూడా చేసుకుంటాను. అప్పుడప్పుడు అఖిల్ని హెల్ప్ అడుగుతూ ఉంటాను అనమాట, కొంచెం క్లారిటీగా రావాలి అని. ఇలా అనేసాను. అది అటు ఇటు కొంచెం లోపలికి అనేసుకున్నాం అనుకోండి, బయట పడిపోకుండా మంచిగా వచ్చేస్తుంది. చేస్తాను. ఇదైపోయాక లాస్ట్ బాగుంటున్నావు, నేను కూడా అనుకున్నాను. కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట మిరపకాయలు, వాటిని 2 ముక్కలుగా కట్ చేశాను. వాటిని కూడా పిండిలో ముంచేసి వేసేసుకుందాం, బాగుంటాయి. చూసారా, ఒక చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేద్దాం. చిన్న ముక్క ఉంది, దీన్ని కూడా పిండి అతికిచ్చేసి వేసేసుకుందాం. అంతే, ఒకసారి కాలిన తర్వాత టర్న్ చేస్తాం. బజ్జీ అయిపోయింది. అఖిల్కి 3, అలా నాన్నకి 3, అలా నాని వాళ్ళకి 4, నాకు వచ్చేసి అయిపోయింది. మళ్ళీ వేస్తాము. ఇంకొన్ని కొత్తిమీర వేసిన, కొత్తిమీర పకోడీ కూడా బాగుంటుంది. నేనే వేద్దాం అనుకున్నాను, అఖిల్ అడిగాను మమ్మీ కొత్తిమీర వేయచ్చు కదా అనేసి. నేను కూడా అదే అనుకున్నాను నాన్న అని చెప్పా. కొత్తిమీర పకోడీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదే పిండిలో కొత్తిమీర వేసిన ఆనియన్ పకోడీ కోసం మళ్ళీ సపరేట్ పిండి కలుపుకుందాము. ఆల్రెడీ ఆయిల్ వేడైంది కదా, దీంట్లోనే ఒకసారి మనం వేసిన కొత్తిమీరని ఇంకొంత ఇలా తీసుకొని ఇలా స్ప్లిట్ చేస్తూ వేసుకోవడం బాగుంటుంది తెలుసా కొత్తిమీర పకోడీ. లాస్ట్ టైం వేసే వాళ్ళ నాన్న కూడా తినరో ఆకుకూర కదా అనేసి అనుకున్నాను, కానీ మంచి ఇష్టంగా తిన్నారు. బాగుంది కదా, టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఆనియన్ పకోడీ, కొత్తిమీర పకోడీ. కొత్తిమీర కోసం పిండి కలుపుకున్నాను కదా, ఒక వాయి అయితే వేసాను. తిన్నాను మిరపకాయ బజ్జీ. ఇదిగోండి వాళ్ళందరికీ అయిపోయాక నాకు బజ్జీ లేవనేసి అఖిల్కి 3 ఇస్తే 2 తినేసి మళ్ళీ నాకు ఒకటి ఇచ్చేసి. తిన్నానా, నేను మళ్ళీ చేస్తానులే. చూడండి ఎంత బాగున్నాయో. నాకు ఇది పకోడీ చూసిన ప్రతిసారి నా ఆచారంలో ఒక సారీ నాకు ఎందుకు ఈ మధ్యలో మాటలు తడబడుతుంది. పానీపూరి బండి ఉంటుంది, ఆ పానీపూరి బండి దగ్గర ఈ యొక్క కొత్తిమీర పకోడీ, పాలకూర పకోడీ చేసేవాళ్ళు. సూపర్ ఉంటుండే తెలుసా టేస్ట్ అయితే. ఇప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తారా, మంచిగా క్రిస్పీగా వస్తాయి అనిపించేది. అప్పుడు వంటలు తక్కువ కదా, ఓన్లీ ఆఫీస్లో రియాక్షన్స్ అవే తెలుసు, ఫోటోది. కానీ ఇప్పుడు ఓహో వంటలు అంటే జీవితమే వంట అయిపోయింది. మంట తీసుకోపో, ఆ బౌల్లో వేసుకో. నీకు ప్లేట్లో కొన్ని పెట్టుకో, నాన్న కొన్ని ప్లేట్లో పెట్టుకో. మెల్లిగా జల్లిగంట కాలుతుంది, జాగ్రత్త. నాన్న కొన్ని ఇచ్చేసి అదే దాంతో నువ్వు తినేసి. ఇంత ఈజీ అన్నమాట మనం పకోడీ వేసుకోవడం.